ఈ మధ్యకాలంలో ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైసీపీ అల్లరిమోకాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళ తాలూకా అరాచకాలు అధినాయకుడే చేస్తున్నటువంటి కొత్తగా ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలు కూడా అదే కార్యక్రమంలో జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి మొన్నను ఒక నిరుపేద కుటుంబానికి అన్యాయం జరిగితే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుల వారి కుమారుడు ఒక యాదవ కుర్రవాడిని, ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లికి అతనే కుర్రవాడు, తన భార్య బిడ్డలకి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ఇల్లు గడిపే యజమానినే హత్య చేసి, బండితో హత్య చేసి కుమారుడు పేరు మార్చాలనే ఒక హత్య రాజకీయాల చేస్తున్నటువంటి అధినాయకుడు పలకరింపుకు వచ్చినటువంటి సందర్భంలో మరి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఒక మహిళని, ఒక సాధారణమైనటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళని ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఆవిడ చదువుకొని ఆ ఉద్యోగ రీతిలో ఆ అధికారులు వేసిన డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని మనందరం చూసాం. మేమేదో ఇప్పుడు ఆవిడికి బాగులేదు, ఆవిడికి జ్వరం వచ్చింది, ఆవిడికి స్టంట్లు పడ్డాయి, ఈ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త చింతాడు రవికుమార్ గారికి మా మీడియా ద్వారాగా మేము ఇప్పుడు చెప్తున్నాము. ప్రజలందరూ గమనిస్తున్నారు. రవికుమార్ గారు అక్కడ జరిగిన సమావేశం ఏంటి, అక్కడ జరిగిన సందర్భం ఏంటి? మీరు ఆవిడని తీసుకొని పక్కకెళ్తున్నానని మీరు ఇప్పుడు వాట్సాప్లో ఈ రోజు మీరు పెట్టారు. కానీ జరిగిందంతా కూడా ప్రజలు నిర్భయంగా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎవరూ కూడా, మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ 2029లో మేమేదో కేసులకు జడిసిపోము, మేము ధైర్యంగా నిల్చుంటాం. మీరు నిల్చోయండి, కానీ ప్రజలు మీకు అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎవరని ఈ ప్రింట్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే మీరు చెప్తున్నారు ఆవిడ్ని మేము సేవ్ చేయాలనుకున్నాం, ఆవిడ నేను పక్కకి వెళ్ళిపోవాలమ్మా అని నేను చెప్పబోతున్నానని. మీరు చెప్పబోతున్నారో, మీరు మీ అనుకున్నటువంటి గంజాయి బ్యాచ్ ఆవిడ్ని ఏ రకంగా చూశారో, మహిళని ఏ రకంగా ఆవిడ వీడియోలో అందరూ చూస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోలో కూడా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఏదో మీరు 2 ఎలక్ట్రానిక్ మీడియాలు చెప్పారు, అన్ని మీడియాలోనే వచ్చింది. రవికుమార్ గారు మీరు అది చూడాలి, అక్కడ ఏం జరిగిందో చూడాలి. వాస్తవాలు చూశాకే మీరు వాట్సాప్లో మీరు మాట్లాడాలని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఒక కష్టం వచ్చినటువంటి వ్యక్తి యాదవ కుర్రోడు చనిపోతే వాళ్ళ ఇంటికి మీ మంత్రి కానీ, మీ మాజీ మంత్రులు కానీ, మీరు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ మాజీ నాయకులు కూడా మీరు వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళలేదే. కానీ రౌడీయిజంగా, దౌర్జన్యంగా, అక్రమంగా బండితో గుద్ది చంపేసిన జైల్లో ఉన్నటువంటి ఆ అప్పలరాజు కోసం మీ నాయకుడు జనాలను చూపించడానికి మీరు ఏమయ్యా రవికుమార్ గారు? ఎన్ని గంటలకు ఇచ్చాడు మీకు ముఖాలత జైల్లో? మీకు సిఐ గారు ఎన్ని గంటలకు మీకు ఇచ్చారు పర్మిషన్? మీ మాజీ సీఎం గారికి కనీసం మీరు ఇక్కడ అల్లర్లు చేయడానికి, మీ ప్రజాస్వామ్యం చూపించడానికి గంజాయి బ్యాచ్ని పిలిపించి ఎవరికేముంది అక్కడ ఎవరికి కేవలేదు కనుక పోలీసు 3 సింహాలు వేసుకున్నటువంటి క్యాప్ను చూడలేదు, ఆ యూనిఫారం చూడలేదు. వాళ్ళు గంజాయిలో ఉంటే వాళ్ళకి యూనిఫారం ఎందుకు గుర్తొస్తుంది? ఆవిడ మహిళని కూడా మీరు గుర్తుపెట్టలేదు. నిన్న మీ మహిళా మీటింగ్ పెట్టారు, మీ మహిళా ప్రెస్ మీట్ ఇచ్చారు. మీ పార్టీ నాయకుడే సాక్షాత్తు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో స్వపక్ష ప్రతిపక్షంగా నాయకుడిగా నిలబడినట్టు భువనేశ్వరమ్మనే పరజాలతో మాట్లాడారే. మీరు చేసినవే మీ సైకో బ్యాచ్ చేస్తుంది, మీరు చేసినవే మీ కింద క్యాడర్ చేస్తుంది. కానీ మీరేదో ఈరోజు వాస్తవాలు వీడియోలో పెడుతున్నామని మీరు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మీ మీడియాను చూసి అసహించుకుంటున్నారు. నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను.
నా 20 మందిని విడిచిపెట్టేయండి, నేను సరెండర్ అవుతానని మీరు మీడియా పెట్టారే. అంటే మీరు తప్పు కప్పుకున్నట్టే, మీరు తప్పు చేసినట్టే కదా రవికుమార్ గారు. చదువుకున్నానని చెప్తున్నారు, మేధావినని చెప్తున్నారు. మా నాయకులను విమర్శించడానికే మీ చదువా? మా పార్టీని విమర్శించడానికే మీ సంస్కారమా? ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలో ఉంది కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని మీడియా మీరు వాట్సాప్ మీడియాలో పెట్టినా ప్రజలు వినే పరిస్థితి లేదు. చట్టం దాని పని చాప కింద నీరులా చేసుకొని పోతుంది. తప్పనిసరిగా మీరు తప్పు చేసిన వారిని అరెస్టు చేయక ప్రభుత్వం మీరు అన్నారే కోన రవికుమార్ గారికి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ లోకేష్ బాబు దగ్గర కానీ మార్కులు లేవా? ఈ ఆంధ్రప్రదేశ్ లో 175 శాసనసభ్యులు ఆమదాల వలస నియోజకవర్గం శాసనసభ్యులు తెచ్చినంత నిధులు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఈ మున్సిపాలిటీ కానీ 4 మండలాలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నువ్వు చూపించుకోగలవా? చంద్రబాబు నాయుడు దగ్గర ముద్దు బిడ్డ, చంద్రబాబు నాయుడు దగ్గర జ్ఞానాన్ని ఈ రాష్ట్రానికి ఈ ఉత్తరాంధ్రకి ఒక తెలివైన వ్యక్తిగా ఒక ఓపిక సహనంతో పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా కోన రవికుమార్ గారు. మీరేదో అవాకులు చవాకులు మాట్లాడితే రవికుమార్ గారు పార్టీలో మీరేదో మార్కులు లేవు, లోకేష్ బాబు దగ్గర మాకు లోకేష్ బాబు దగ్గర మార్కులు లేకపోవడం ఏంటి, మాకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు లేకపోవడం ఏంటి? మా పార్టీ కట్టుబడి ఉంటుంది. మీ పార్టీ సిద్ధాంతాల్లాగా సైకోలాగా, మీ పార్టీ సైకో మాటలాగా, మీ పార్టీ అచ్చిల్లాగా, మీ పార్టీ ఒకరిని చంపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తులను మార్చిల్లాగా పరజాలు మాట్లాడి పదాలను తప్పులుగా మాట్లాడి మహిళల్ని విమర్శించే పార్టీ మాది కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోనైనా ఒక మహిళకి ఒక కార్యకర్త ఇబ్బంది పెట్టినా సహించేది లేదని చెప్పింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మారాలి. మీరు మారి మీ సంస్కారాన్ని మీ పోటీ చేయండి. మీ పోటీలకు మేము అడ్డురాం. మీరు మా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజానీకం ఒప్పుకోదని నేను మీడియా మూలంగా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే మీరు మాట్లాడుతున్నారు, ఎస్ఐ మేడం గారితో నేను మాట్లాడాను, ఎస్ఐ మేడంకి నేను పలకరించాను. నీ పలకరింపులు నువ్వు ఇంటికి తీసుకెళ్లి చక్కగా ఆవిడ భోజనం పెట్టవయ్యా, తప్పులేదు. ఇప్పుడు నువ్వు పలకరింపులు ఈ తప్పులు చేసిన తర్వాత మిమ్మల్ని వదిలి మా 21 మంది డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు. ఈ పీజీలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళంతా కూడా గంజాయి తాగి పోలీసు వ్యవస్థ మహిళల్ని అల్లరిపెట్టడానిక, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఇబ్బంది పెట్టడానిక మీరు చేస్తున్నటువంటి పీజీలు డిగ్రీలు? ఒక్కసారి ఆలోచించండి. మహిళలు మన ఇంట్లో కూడా ఉన్నారు. మన వాళ్ళకి జరిగితే అవమానం ఎంత బాధపడతాం. ఆ కుటుంబంలో ఈ రోజు ఆ ప్రవళిక కుటుంబం తన భర్త కానీ తన పిల్లలు కానీ వీడియోలు చూస్తే కనీసం మనకి ఇంకిత జ్ఞానం ఉండాలి, వాళ్ళు పడే బాధ ఏంటో. అది ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త రవికుమార్ గారికి వాళ్ళ వెనకతలు ఉన్నటువంటి గంజాయి బ్యాచ్కి నేను ఎలక్ట్రానిక్ మీడియాగా తెలియపరుస్తూ, ఆయన క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శ కోసం అని చెప్పేసి మన శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి పరామర్శ కంటే ఆయన మామూలుగా వచ్చి పరామర్శ ఎంతమందిని చేస్తే అంతమంది చేసుకుని వెళ్ళిపోవచ్చు. దానికోసం మరి ఈ జనాల్ని సమీకరించడం దేనికోసమో మరి అర్థం కావడం లేదు. అప్పుడు కూడా మన ఎస్పీ గారు అలాంటి సమావేశాలు పెట్టడానికి మేము అనుమతించబోము అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నటువంటి జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాల తాలూకా ఉత్తర్వులను కానీ దేన్ని గౌరవించడం అన్నటువంటిది వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ లేదు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక మహిళా ఎస్ఐ పైన మరి ఈ నియోజకవర్గం ఆమదవలస నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాటి రవికుమార్ తాలూగా ప్రవర్తన ఒక గంజాయి తాగి ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా అక్కడ ప్రవర్తించింది. అది మేము చెప్పడం కాదు, మీ మీడియా సోదరులందరూ ఆ తీసిన ఫోటోలు బయట పెట్టినందువల్లే ఆ విషయం అన్నటువంటిది మనకు అర్థమైంది.
అతను ఎలా ప్రవర్తించాడు అన్నటువంటి విషయం. తరువాత ఇంకో విషయం ఏంటంటే, చింతడి రవి గారు ఆవిడి మా చెల్లెలండి, అలా ఎలా మేము ప్రవర్తిస్తాము అని అన్నారు. కరెక్టే. తోబుట్టుకుతో కూడా చింతడి రవి అలాగే ప్రవర్తిస్తాడా? వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ తోబుట్టుకులతో కూడా చింతడి రవికుమార్ ఆ రకంగా ప్రవర్తిస్తారా? ఈ విషయం ఒకసారి గమనించాలి. తరువాతను ఆయన చెప్పాడు, మన కోన రవికుమార్ గారికి ఎంత విషయం ఎంత తప్పుడుగా ప్రవర్తించిన తర్వాత కూడా అతను ఎదుటోళ్ళ మీద బురద చల్లడానికి మన కోన రవికుమార్ మీద, తర్వాతను చంద్రబాబు నాయుడు మీద ఏవో లేనిపోయినటువంటి మాటలు అన్నటువంటివి పెట్టడం జరిగింది. అది వాస్తవం కాదు. మీకు ఆ విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి. అది బెంగిరిపల్లి అయితే బెంగిరిపల్లి కాయలు, లేకపోతే కలెక్టర్ అయితే కలెక్టర్ కాయలు. అలాగే రాజకీయం అన్నటువంటి ఈ వృక్షంలో తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది అది ఒక జాతి అయినటువంటి మొక్క. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా మొక్కే, ఆ రకంగా. అయితే తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర నుండి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల దగ్గర నుండి లోకల్ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్ల వరకు కూడా ఒక క్రమశిక్షణతో మెలిగినటువంటి పార్టీ. రాజకీయం అంటే ఏంటండి? స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేసినటువంటి వాడే సేవ చేయడమే రాజకీయం. రాజకీయాలు చేసి వాళ్ళ ఆడి మీద లేనిపోయిన బురద జల్లీడాలు, ఏళ్ళ మీద లేనిపోయిన బురద జల్లీడాలు, వాళ్ళని కొట్టిడాలు, ఏళ్ళ చంపిడాలు, మరి స్వయాన చీఫ్ మినిస్టర్ మీద, మాజీ చీఫ్ మినిస్టర్ మీద వాళ్ళ చెన్నైనే నరికేశాడు అన్నటువంటి అభియోగం ఉన్నది. ఆ అభియోగాన్ని అలాగా ఎత్తుకొస్తున్నారు. ఎన్ని నేరాలు ఉన్నావో అనే నేరాలు వాళ్ళ నాయకుడు ఆది నాయకుడి దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళకంటే తక్కువ ఎలాగవుతారండి ఈ నాయకులు? విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారు, ఒక మహిళా ఎస్ఐ పైన, ఆ మహిళా ఎస్ఐ మన శ్రీకాకుళం, మన ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీ కోలాపి గ్రామంలో పొన్నాడు వాళ్ళకి సంబంధించినటువంటి కోడలు ఆవిడ విధి నిర్వహణలో ఉండి, అయ్యా మీరు ఎందుకలాగా జనాలు మోకముడిగా చేరిపోతారు, మీరు కొద్దిగా ఎడంగా జరగండి అని చెప్పడానికి వెళ్ళినంత మాత్రాన ఆవిని చుట్టూ ముట్టేసి అనేక రకాలుగా ఆవిని ఇబ్బంది పెట్టారు. ఆయన అంటున్నాడు, మేము ఆల్రెడీ ప్రవర్తించలేదు, మేము ఆయన సేవ్ చేయడానికి చేశారు. ఆవు సేవ్ చేయాలని అనుకుంటే మీడియాలో వచ్చింది చూడండి, మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆవిడి 2 చేతుల్ని గుండికలుగా అడ్డంగా పెట్టుకొని మనిషి పూర్తిగా ఉంగిడిపోయి ఉన్నది. ఎందువల్ల ఉన్నది? ఆవిడ సేవ్ చేయాలంటే జనాలను పక్కన పెట్టేసి ఆవిడ కొత్త వావ్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళండి అమ్మా బయటికి అనేసి. అదేది లేకుండా ఆవిడ ఆదర్శంలో ఉంటే ఆవిడకి ఎలాగంటే ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. వాళ్ళ ఆది నాయకుడి దగ్గర నుండి అబద్ధాలు ఆడటం వాళ్ళకి అలవాటు. దేన్ని కూడా అందిని పందిని చేసినటువంటి స్వభావాలు ఉన్నాయి. ఆయన ఎలాగైతే రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిస్తున్నాడో అదే రకంగా వాళ్ళ తాలూకా ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో సేమ్ అలా సృష్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా వాళ్ళ తాలూగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా గ్రామంలో ఏదో ఒక విధంగా అల్లర్లు లేపాలనే ఉద్దేశంతోనే వాళ్ళ తాలూగా వ్యవహార శైలి అయినటువంటి మనకు కనిపిస్తుంది. ఏ గ్రామంలో చూడండి, ఎక్కడ చూడండి, వాళ్ళ ప్రవర్తన వేరు. ఎంతమంది రాజకీయ నాయకులు లేరండి? ఏనాడు ఈ రకమైన దుస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు నెలకొల్లేదు. వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి పార్టీ వచ్చిన తర్వాతనే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వం వహించిన నుండే ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొన్నది. మరి అదే రకంగా మరి ఒక విషయం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అధిక పర్సంటేజ్లో మార్కులు సంపాదించడానికి అని ఉద్దేశంతో ఈయన మీడియా దగ్గర జగన్మోహన్ రెడ్డిని హైలైట్ కాకుండా ఇతను హైలైట్ అవడానికి ఇక్కడ ఈ శ్రీని ఈ గందరగోళం సృష్టించాడు. అది వైఎస్ఆర్ పార్టీ తాలూగా ముఖ్య నాయకులందరూ గమనించాలనేసి నేను కోరుకుంటున్నాను. అదే రకంగా
వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎక్కడ కూడాను లేవు. ఇప్పుడు మరి చింతాడు రవి గారు గడిచిన 5 సంవత్సరాలు 2019-24 రూలింగ్ పార్టీలో కదా ఉన్నాడు. మరి ఏమండి, ఆయన ఉన్నటువంటి ఆమదావాస మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల నిధులు తెచ్చి ఆమదావాస మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు చెప్పనమనండి. ఎక్కడైనా ఒక 30 మన్ను ఒక గ్రామంలో ఒక వార్డులో ఒక 10 లక్షల వరకు ఎక్కడైనా చేసిన పాపానికి ఉన్నదా? ఎక్కడైతే లేదు. అప్పుడు ఎవరికి ఇలా నోరు రాలేదు. ఆ ఉన్నటువంటి నాయకుడి మీద వ్యతిరేకంగా వీళ్ళు ఇచ్చేసుకోవడం తప్పించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి, నేను ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తిని, రేపొద్దున్న నేను ఏదో ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉండేటప్పుడు ఆ రకంగా వెళ్తాను కాబట్టి ప్రజల్లో నేను వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడైనా ఉన్నదా? ఇప్పుడు ఎవరతను ఇంకో నాయకుడు అంటాడు, కోన రవి రానున్నటువంటి ఎలక్షన్లో చింతాడు రవి ఎమ్మెల్యే అవుతాడు. ఎవడు కాదన్నాడు? చేసుకొని ఇవయ్యా. ఈనాటి ఆమదావాస ప్రజానీకం మరి అభివృద్ధికి సంక్షేమానికి వ్యతిరేకంగా ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఎవరు కాదనడం లేదే. గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకునేవాడిని మేమెవరో అడ్డుపడతానా? ఏంటి చేస్తాను? రాజకీయ నాయకుడికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విధులేంటి? ఆయన ఎలా ఆచరిస్తున్నాడు? ఈ నియోజకవర్గానికి ఈ వచ్చిన 2 సంవత్సరాల్లో వేల కోట్లలో నిధులు తెచ్చిపెట్టాడు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ ఎమ్మెల్యే అయినా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కరైనా ఇన్ని నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేశారా? ఒక వార్డుకి 10 లక్షలు 30 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఖర్చు పెడితే పెద్ద ఖర్చు పెట్టినట్టు లెక్క. ఏ వార్డుకి 2 కోట్లు 3 కోట్లు ఈ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఒక గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దీంట్లన్నీ బాగు చేయడం జరిగింది. ఒక గ్రామానికి స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైపోయినా ఒక సరైన డ్రైనేజీ లేదు, ఒక సరైన రోడ్ లేదు, ఏమీ లేవు. మరి ఇప్పుడు ఈనాడు తెచ్చి చాలా చక్కగా మరి నిధులు తెచ్చి చాలా రకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ఉద్దేశం అంతా కోన రవికుమార్ గారు ఎమ్మెల్యేగాను, అతను చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, మళ్ళీ అవతల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు అయితేనే, ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, మోడీ గారి ఉద్దేశం అయితేనేమి, వీళ్ళందరిది ఉద్దేశం ఒకటే. దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి. అనేక రకాల కంపెనీలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రం తాలూకా అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించాలి అనేటువంటి తాపత్రంతో వాళ్ళు నానా పంటలు పడుతున్నారు. మరి ఈ పార్టీ ఏడు చేస్తుంది? అవునండి, పోనీ ఎంత పోనీ అన్యాయమైనా మనకు కనిపిస్తుంది. దాన్ని అలా ఎంకరేజ్ జనాలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక పేదోడు ఆ వెహికల్ కింద పడి చచ్చిపోండి. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి అరే బాగా అయిపోయింది, ఎలా జరిగిపోయింది అంటే వాడు చంపండి అని మేము అన్నం లేదు. యాక్సిడెంట్ జరగడం సహజం, అది తప్పేట్లేదు. మనం వెళ్ళిన యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు వెళ్ళినా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి అతను కనీసం బండి కింద పడిపోయినండి బతికున్నాడా చచ్చినాడా ఆడి పరిస్థితి ఏంటని కనీసం పరిశీలించకుండా ఎంతసేపు ఈడి బదులు ఈడి స్థానంలో ఇంకొన్ని పెట్టడానికే ప్రయత్నించారు. కానీ అక్కడ పడిపోయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లాలన్నటువంటి కనీసపు విలువలు లేనటువంటి వ్యక్తులు అయ్యారు. వీళ్ళు దౌర్భాగ్యం మన రాష్ట్రానికి మంత్రులుగా చేశారు, చీఫ్ మినిస్టర్లుగా చేసి వాళ్ళు ఇప్పుడు పరామర్శలకు వస్తున్నారు. అంటే మన తాలూగా ఇది ఎంత దిగజారిపోయిందన్నటువంటిది మీరందరూ గమనించాలి. మరి ఈ విషయాలన్నీ ప్రజలకి ఇప్పుడు పత్రికలు ఉన్నారు. వాస్తవాలు అన్నటువంటివి ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యలో వారాలు అన్నటువంటిది మీరే. నేను చెప్తాను నా పార్టీ కోసం అనేక గొప్పలు, వాళ్ళు చెప్తారు వాళ్ళ పార్టీ కోసం అనేక గొప్పలు. కానీ వాస్తవాలు ఏంటన్నటువంటివి పత్రికాముఖంగా మీరన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా మరి మీరు చెప్పినటువంటి ఈ వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే వైసీపీ పార్టీ ఇన్ఛార్జి గారు వాళ్ళ గంజాయి బ్యాచ్ కూడా చేసిన అరాచకాలు తప్పుగా మీడియాలో అందరూ కూడా పేపర్లో అన్ని చెప్తుంటే దానికి అవాకులు చవాకులు చెప్పి నందిని బందీ చేసి లేనిపోనివన్నీ తప్పుడు ఆలోచనలు
ఆరోపణలు చేస్తూ అంతా టీడీపీ దాన్ని సృష్టిస్తున్న దానిలో చాలా తప్పు. అది మరి అంత సంస్కారమైనది కాదు. ప్రజలు కూడా ప్రతి ఇష్యూని, ప్రతి సమస్యని గ్రహిస్తున్నారు. అయితే ఇక్కడ మరి నాయకుడు ఏం చేస్తే కిందోళ్ళు అదే ట్రైనింగ్తో, అదే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళ నాయకుడు కూడా అంత సైకో. కానీ ఆయనకి మించిన సైకోగా నేను ఉంటాను అని ఇక్కడ నాయకుడు అనుకుంటున్నాడేమో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏ సైకోలో ఏదో ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. తరువాత తప్పుడు ఒక సెక్యూరిటీ అంటే పోలీసులు మనకు సెక్యూరిటీ ఇస్తారు, ఏదైనా మీటింగ్ పెట్టినా కార్యక్రమాలు చేసినా. ఆ సెక్యూరిటీకి మనకు రక్షణ కోసం ఇస్తే ఆ రక్షణ మీదే మనం తిరగబడతాం. మా గంజాయి కొట్టి తాగిసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి పక్క నెట్టిస్తే మరి ప్రజలకు రక్షణ లేనప్పుడు మరి లేనిపోని ఆరోపణలు చేయడం తప్పు. చింతాడ రవి గారు పెద్ద చదువుకున్నాను, ఇది చేశాను, అది చేశానని ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. అది సంస్కారం కాదు. చదువుకున్నంత మాత్రాన సంస్కారం కూడా రావాలి. సమాజంలో సంస్కారం ఉంటేనే గౌరవం పెరుగుతుంది. నీ పార్టీ అభివృద్ధి చేసుకో, నీ పార్టీకి కావలిస్తే మంచి కార్యక్రమాలు చేయు. టీడీపీ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే చూపించు, వచ్చి ఇదిగయ్యా మీరు తప్పు చేస్తున్నారు, ఇది రైట్ చేయండి అని సలహాలు ఇవ్వు. అది మేము ఆహ్వానిస్తాం. అంతే తప్ప లేనిపోనవని చెప్పి రౌడీలు బ్యాచ్లు పెట్టి ఇక్కడ అల్లాదులు సృష్టిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే చాలా అరాచకాలు చేశారు. ఇప్పుడు ఏదో నువ్వు పెద్ద నాయకుడు అయిపోతావు, రౌడీజం చేస్తే అయిపోతావు అనేది తప్పు. ఎప్పుడు కూడా పరిస్థితులు కిందకు వెళ్తారు కానీ మీదకి రావడానికి అవకాశాలు రావు. మంచి చేసుకో, 10 మందికి ఉపకారం చేయు. చేస్తే అప్పుడు నీకు ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించినప్పుడు నువ్వు ఎంత చేసినా నీకు అంతే రౌడీజం లాగా రౌడీగా ముద్రపడిపోతావు. ఎంతో మంది చూసావు, నీకు తెలుసు. మరి రౌడీగా ప్రవర్తించిన వాళ్ళు మట్టిగచ్చిపోయారు. అంతకంటే నువ్వు గొప్పవాడివి కాదు. ఒక అభివృద్ధి చెయ్యు, నీ ఊరు డెవలప్ చెయ్యు, నీ గ్రామం డెవలప్ చెయ్యు, లేదు నీ జిల్లా డెవలప్ చేయు. నీకు ప్రజలు మెచ్చుకుంటారు. అంతే తప్ప రౌడీని సృష్టిస్తే ఊరుకుండేది లేదు. అది తప్పు. స్త్రీ జాతికి అవమానమైన పని చేశావు. ఆ ఎస్ఐ గారు కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు తోబుట్టు, ఈ బుట్టు, ఆ బుట్టు అని కథలు చెప్తున్నాం. అప్పుడు కనిపించలేదా? ఆడవాళ్ళని కల్పించలేదా? అది తప్పు కదా. ఇప్పుడు నీకు కళ్ళు తెచ్చాయి, తోబుట్టు నీకు. అది చాలా తప్పుడు ప్రచారాలు. అలాంటి చెయ్యకు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలు గౌరవిస్తారు. అంతే తప్ప లేనిపోనివన్నీ చేసి అరాచకాలు సృష్టించేది గొప్ప వస్తుందంటే అది ఎటువంటి పరిస్థితుల్లో రాదు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మంచి నడవడితో ముందుకు వెళ్లాలని, లేదు అంటే మట్టి కలిసిపోతామని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ఆ పార్టీ మనుగడ అనేది ముఖ్యంగా ముందుకెళ్తుందని మనం తెలియజేసుకోవాలి. ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. చింతాడ రవికుమార్ గారు అక్కడ సిచ్యువేషన్ అనేది మేమేమైనా కల్లారా మేము అది చూడలేదు, చేయలేదు. మీ ప్రింట్ మీడియా ద్వారాగా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకున్న విశేషాలనే మేము ఇక్కడ చెప్పదలుచుకున్నామండి. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అనేది మన పత్రికా సోదరులందరికీ బాగా తెలుసు. అది చూసే ఇప్పుడు ఇవాళ మేము ఏమీ చేయలేదు అంటున్నారు. ఆ మీడియా చూస్తే మేడం గారు అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతోనే ప్రవళిక మేడం గారు మధ్యలోకి వెళ్లి నివారించడానికి వెళ్తే రవి గారు, చింతాడ రవి గారు మాట్లాడుతున్నారు. కానీ వెనక నుండి అప్పుడే వెనక నుండి వాళ్ళందరూ పుష్ చేసి ఆమె మీద అసభ్యంగా పడిపోవడం అవన్నీ జరిగినాయండి. మరి ఇదంతా మీడియా ద్వారా కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా మన ఒక ప్లానింగ్స్ తోనే అక్కడ ఎవరైనా వస్తే డిస్టర్బ్ చేద్దాం, మా తాలూకా ఈ ఔన్నత్యాన్ని దీన్ని చూపించుకుందామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ మేడం గారిని చేశారని ప్రత్యక్షంగా కనపడుతుందండి. అలాగే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి అక్కడ నేను మన మీడియాలో దీంట్లోనే చూశాను, గంజాయి మొక్కొచ్చమో అతను బొకేగా తీసుకెళ్లి ఇచ్చాడండి. అంటే మన తాలూకా వ్యవహారం ఎలాగుందో తెలుస్తుంది. ఒక పెద్ద ఆయనకి మనం ఎప్పుడైనా పళ్ళు పొలం ఏదైనా ఇస్తే ఒక మంచి పని చేయాలని మనం ఇస్తాం. అది కాకుండా అతను గంజాయి మొక్క తీసుకెళ్ళాడంటే మన ఇంట్లో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని తాలూకా మన బ్యాక్ సైడ్ మనం ఏమిటి మనం గంజాయి మా బ్యాచ్ అని చెప్పేసి నిదర్శనంగా చెప్పుకోవడానికే ఆ గంజాయి మొక్క ఇచ్చాడని చెప్పి మనం. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి, అభివృద్ధికి, సంక్షేమానికి ఒక బ్రాండ్. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులకి ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది.
ఆ పద్ధతి ప్రకారమే కార్యకర్తలను కూడా తీర్చిదిద్దారు. దాని ప్రకారమే నాయకులు కూడా ఉంటారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది నాయకుడు ఎలాగే ఉంటాడో కార్యకర్త కూడా అలాగే ఉంటాడు. ఎవరైతే ఎక్కువ అరాచకాలు చేస్తారో, ఎక్కువగా మిగిలిన అవతల పార్టీని తిడతారో, అరాచకాలు సృష్టిస్తారో వాళ్ళకి వాళ్ళకి నాయకత్వం ఇస్తారు. ఇక్కడ మన వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు లేదా మినిస్టర్ ఇచ్చాడు, ఎవరికి ఇస్తారు? ఎవరు ఎక్కువగా అవతలను తిడతారో, ఎవరు ఎక్కువ అరాచకాలు సృష్టిస్తారో వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది, వాళ్ళని మాత్రమే గుర్తిస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఎవరు కష్టపడి పనిచేస్తాడో వాడిని గుర్తించి వాడిని నాయకత్వం ఇస్తారు. అభివృద్ధికి సంక్షేమానికి ఎవరైతే ప్రజల్లో తిరుగుతాడో వాళ్ళకి గుర్తింపిస్తారు. ప్రజలకు ఎవరైతే ఇబ్బంది పెడతాడో వాళ్ళు గుర్తింపేస్తారు. వైసీపీ గవర్నమెంట్ లో ఎవరు ప్రజలను ఇబ్బంది పెడతాడో వాడికి అది గుర్తింపు. మొన్న జరిగింది కూడా అదే. చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా పరామర్శ చేస్తారు, కానీ చంపినోడు ఇంటికి ఎవరైనా పరామర్శ చేస్తారంటే అక్కడ జరిగిన పని కాదు. వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు? మీరు అరాచకాలు సృష్టించడానికి వెళ్ళారు. ఎస్ఐ గారు దేనికి వచ్చారు? సెక్యూరిటీ ఇస్తూ మీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాడు ఈ రోజు ప్రతి ఒక్కరి కంటికి కనబడతాను. అంటే అబద్ధాన్ని, అంటే నిజాన్ని అబద్ధంగా మార్చడానికి ఎన్ని మాట్లాడుతున్నారో ఎన్ని మాట్లాడుతున్నారు చెప్తాను. ప్రతి ఒక్కరు కంటితో చూస్తున్నారు. ఇది అబద్ధం. అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఎవరు తెలియపడానికి లేదు. ప్రతి మీడియాలో కనబడుతుంది. ఏం చేశారు? ఆవిడ వెళ్తున్నప్పుడు ఆవిడని తీసుకుని వీళ్ళు అక్కడ దుమ్మి చేసి గొడ్లు పెడుతుంటే ఎస్వి గారు వెళ్ళేసరికి ఆవిడ పట్టుకుని తోసేసి అన్ని ప్రతి ఒక్కరి కంట్లో కనబడదు. దానికి అవాకులు చవాకులు చెప్పి ఒక ఎస్సీ ఇంట్లో డ్యూటీకి వస్తారంటే ఆవిడ చాలా పెడతారు. నువ్వు చెప్పడం ఏంటి? ఎస్సీ గారు నాకు తెలుసు అంటే ఎస్సీ గారు అందరికీ తెలుసు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా చేయడానికి ఎన్ని అవాకులు చవాకులు చెప్తారో అది ఏంటి? అది ప్రజలు గమనిస్తున్నారు. కంటికి కనబడుతుంది. మనం చూస్తుండే అబద్ధం అనిస్తే ఎలాగవుద్ది? మనం కనబడిన దానికి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడితే మాత్రం ప్రజలు మరికొద్దిగా ఆ వ్యక్తిని ఇంకా అసహించుకుంటారు. తప్పు చేశారు. తప్పు నొప్పుకోలేదు, నోరు ఊరుకుంది. దాన్ని కవర్ చేయడానికి రఘుకుమార్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని నువ్వు చేసిన పని ఏంటి? చట్టం దానికన్నా చేయదా? అడగరా? కేసులు పెట్టరా? దానికి వచ్చి ఇన్ని రకాలుగా ముడుపులు తిప్పుతున్నాం. అది కరెక్ట్ కాదు. మనకేంటంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి సంక్షేమం గతించినటువంటి 5 సంవత్సరాలు ఎక్కడ తట్టడి మన్ను తీయలేదు ఒక పని. ఈ 2 సంవత్సరాల్లో గతించిన 5 సంవత్సరాల్లో కూడా 14, 19లో కూడా అభివృద్ధి అంటే చేసి చూపించారు ఇక్కడ నియోజకవర్గంలో, రాష్ట్రంలో. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎంత చేశారంటే ప్రతి ఒక్కరు తెలుసు. అవి మానేసి మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి మీద మీరు నిందలు వేయడం ఏంటి? ప్రజలకు అన్నీ తెలుసు. ఇలాంటివి మానేసి మీరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఎక్కువ పనులను మంచి పనులు చేయండి. ప్రజలు మేము గౌరవిస్తారు. కానీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కూడా గౌరవించరు. మరి కొద్దిగా ఇంకా అసహించుకుంటారు. ఆ రోజు 11 వచ్చినాయి, ఆ 11 కూడా రావు ఇలాంటి పనులు చేస్తే. ఎందుకంటే అది ప్రజలు గమనిస్తారు. నువ్వు తప్పు చేశావు, తప్పు చేసిన దాన్ని ఇంకో రకంగా మిగిలిన గవర్నమెంట్ మీద, మిగిలిన ఎమ్మెల్యే మీద దాన్ని తిరిగి నువ్వు గొడవతావా? నువ్వు చేసిన తప్పుని అంత ప్రజలేటి కళ్ళు మూసుకునే లేరు. కనబడుతుంది అందరికీ. అభివృద్ధి కనబడుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు, నాయకులు ఎలాంటి వాళ్ళో తెలుసు. ప్రజలు అంత పూర్వంలాగా బుద్ధిగా నమ్మినటువంటి వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి నేను సింతాడు రవికుమార్ గారికి మరి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.